మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వేదికని అలంకరించిన పెద్దలకి, నటీనటులకి, స్నేహితులకి అందరికీ నా నమస్కారాలు. అన్విక ఆర్ట్స్ అండ్ ఏ ఎంటర్టైన్మెంట్స్ రెండు బ్యానర్లు సంయుక్తంగా నిర్మించినటువంటి ఆది పర్వం ఈ చిత్రం ఇంత ఘనంగా బ్రహ్మాండంగా వస్తుందని మొదలుపెట్టినప్పుడు నేను కూడా ఊహించలేదు. ఈ సినిమాకి సహకరించినటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే సహనిర్మాతలందరికీ, అలా గంటా శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. దాంతోపాటు నటీనటులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100 మంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే 100 మంది టెక్నీషియన్స్, కార్మికులు పనిచేశారు. విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, తర్వాత షూట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, క్రేన్ వాళ్ళ దగ్గర నుంచి, లైట్ వాళ్ళ దగ్గర నుంచి అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ముగించాం మేము. ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం మాత్రం మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మీ ప్రసన్న గారు నాగులాపురం నాగమ్మగా ఆది పర్వంలోకి అడుగు పెట్టగానే సినిమా కలర్ మారిపోయింది, సినిమా రేంజ్ మారిపోయింది. మీ అంచనాలకు తగ్గట్టుగానే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచులక్ష్మి గారితో పాటు శివాకంఠంనేని, అలాగే జమిని సురేష్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, సమ్మెటి గాంధీ గారు, సత్యప్రకాష్ గారు అండ్ ఎస్తర్ గారు, ఆదిత్యవం గారు, వీళ్ళందరితో పాటు యువ జంటగా నటించినటువంటి శ్రీజిత, అలాగే వెంకట్ కిరణ్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చాలామంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరూ సమ్మిళితమైనటువంటి ఈ సినిమా ఆది పర్వంగా మీ ముందుకు రాబోతోంది త్వరలోనే. ఈ సినిమాతోటి నా కెరీర్ 10 ఇంతలు పెరుగుతుంది, నాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. అండ్ చాలామంది పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి రామకృష్ణ గారు వాళ్ళ పేరు మొన్న కూడా వచ్చారు. మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ పేరున పిలవడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే 100 మందో 200 మందో యాక్ట్ చేశారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఆది పర్వం ట్రైలర్ సూపర్ హిట్ అయింది, మేకింగ్ వీడియో మీరే చూశారు. ఎంత కష్టపడ్డాము అన్నదానికన్నా మాకన్నా ఎక్కువగా మంచు లక్ష్మి గారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆహార్యం దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి అన్నీ కూడా చూస్తేనే తెలుస్తుంది, మేకింగ్ వీడియోలో అర్థమవుతుంది. ఒక్కసారి అయితే స్లిప్ ఇలా పడిపోతున్నారు, చూస్తే ఇందాక అనుకున్నాం మేము, సురేష్ గారు నేను అనుకున్నాం, జస్ట్ అలా స్లిప్ అయి పడిపోయింది, దెబ్బ తగిలిందంటే అయిపోతుంది మరి. అంత టెన్షన్లో ఇమీడియట్గా 1 మోర్ అనగానే రెడీ అని చెప్పేసి అలా 40-50 అడుగులు హైట్ ఎగరడం. ఆవిడ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా ద్వారా డెఫినెట్గా ప్రేక్షకులు ఇస్తారని నన్ను నమ్మకం ఉంది మేడం. తప్పకుండా ఫస్ట్ అప్లాజ్ మాత్రం మీకు వస్తుంది. అది వస్తే సినిమాకి వచ్చినట్టే, మా అందరికి వచ్చినట్టే. అండ్ సంగీత దర్శకులందరికీ, అలాగే మా డిఓపి హరీష్, ఇది 5వ సినిమా నాతోటి, నేను హరీష్ కాంబినేషన్ ఇది. సో తను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, అహోరాత్రులు. సో తనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్ టీం వాళ్ళు కూడా ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. ఎందుకంటే ఒక గుహ షాట్ చూసి మొన్ననే డైరెక్టర్ నీలకంఠ గారు, అలాగే గోసంగి సుబ్బారావు గారు డైరెక్టర్ గారు వాళ్ళు చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 200 అడుగుల విగ్రహం ఉన్నటువంటి ఆ గుహ, అంటే విగ్రహం క్రియేషన్ ఏమో, గుహ మాత్రం ఒరిజినల్ అని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ తీశారని అడిగారు. సో అంత బాగా, అంత న్యాచురల్గా రావడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మీడియా వాళ్ళకి, అంటే ఇది జస్ట్ 3వసారి మా ప్రెస్ మీట్ పెట్టడం, ట్రైలర్ లాంచ్ ఒకటి, తర్వాత జనరల్ ఇది ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. సో
మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం. సో మీరే జనాల దగ్గరికి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని కాదు, అభిమానం, నా మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా అందరి కళాకారుల మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా కష్టాన్ని గుర్తించి మీరు ఈ సినిమాని కొన్ని లక్షల మంది దగ్గర తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.